ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు మళ్ళీ నమోదవుతున్నాయి. మరీ ముఖ్యంగా చైనా మరియు సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో ఈ కేసుల సంఖ్య ఎక్కువగా నమోదవుతోంది. మన భారతదేశంలో కూడా కొత్త కరోనా కేసులు నమోదవుతున్నాయి. లాస్ట్ 1 వీక్ నుండే మన భారతదేశంలో మోర్ దాన్ 165 కేసెస్ కొత్తగా నమోదు కావడం జరిగింది. మరీ ముఖ్యంగా హాంకాంగ్, సింగపూర్ అండ్ చైనా మొదలైన దేశాల్లో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. మన భారతదేశ విషయానికి వస్తే ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు మొదలైన రాష్ట్రాల్లో కరోనా కొత్త కేసుల సంఖ్య ఎక్కువగా నమోదవుతోంది. సింగపూర్, హాంకాంగ్ ప్రాంతాల్లో కరోనా విజృంభణకు ముఖ్య కారణం ఏంటంటే LF7NB1.8 అనే కరోనా కొత్త వేరియంట్లు ప్రధానమైన కారణం. ఈ 2 వేరియంట్లు కూడా LF7NB1.8 అనే ఈ 2 కొత్త వేరియంట్లు కూడా JN1 అనే కొత్త కరోనా వేరియంట్ నుండి ఉద్భవించినవే. JN1 వేరియంట్ అంటే గతంలో ఉన్న కరోనా వేరియంట్ ఒమిక్రాన్ BA.2.86 వేరియంట్ నుండి JN1 వేరియంట్ పుట్టుకొని రావడం జరిగింది. ఈ JN1 వేరియంట్ని తొలిసారిగా 2023 జూలై ఆగస్టు నెలలో ఈ కొత్త వేరియంట్ని గుర్తించారు. గతంలో ఉన్న వేరియంట్స్తో పోలిస్తే ఈ JN1 రకంలోని వేరియంట్స్ ఎక్కువ మ్యుటేషన్స్ అయి ఉండడం చేత దీని యొక్క వ్యాప్తి అనేది స్ప్రెడ్ అనేది ఎక్కువగా ఉండే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఫలితంగా హ్యూమన్ బాడీలో ఉండే ఇమ్యూనిటీ పవర్, రోగ నిరోధక శక్తిని బలంగా దెబ్బకొట్టే అవకాశం ఉంది. BA.2.86 వేరియంట్తో పోల్చినప్పుడు JN1 వేరియంట్లో మ్యుటేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. సో ఈ కారణం చేత ఈ మార్పు వేరియంట్లోని స్పైక్స్ ప్రోటీన్స్లో స్వల్ప మార్పులకు కారణమైంది. ఫలితంగా హ్యూమన్ బాడీలో ఉండే ఇమ్యూనిటీ పవర్, రోగ నిరోధక శక్తిని ఛేదించుకొని మానవ శరీరంలోకి ప్రవేశించే సామర్థ్యాన్ని ఈ వేరియంట్ కలిగి ఉందన్నమాట. JN1 వేరియంట్ సోకిన వారిలో ఉండే లక్షణాలను మనం ప్రధానంగా పరిశీలిస్తే ఇక్కడ డాక్టర్స్, ఎక్స్పర్ట్స్ చెప్తున్నది ఏంటంటే JN1 వేరియంట్ సోకిన వారిలో సాధారణంగా పొడి దగ్గు, దాంతోపాటు రుచిని పూర్తిగా కోల్పోవడం, తల నొప్పిగా ఉండడం, ముక్కు దిబ్బడుగా ఉండడం, దాంతోపాటు ఎక్కువ వీక్నెస్ని కలిగి ఉండడం, అంటే ఎక్కువ నీరసాన్ని కలిగి ఉండడం, వీటితో పాటుగా జ్వరం వంటి లక్షణాలు కూడా కలిగి ఉంటారని డాక్టర్స్ ఈ లక్షణాలను తెలియజేస్తున్నారు. ఇంకా కొంతమందిలో అయితే డయేరియా, విరేచనాలు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, సో జాగ్రత్తగా ఉండాలని డాక్టర్స్ ప్రజలకి సూచిస్తున్నారు. ఇక మన భారతదేశ విషయానికి వస్తే మన భారతదేశంలో కేసుల సంఖ్య స్వల్పంగానే ఉందని, భయపడాల్సిన పని లేదని, ఎమర్జెన్సీ పరిస్థితి లేదని డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ వీళ్ళు చెప్తున్న మాట అది. మన భారతదేశంలో నమోదవుతున్న కేసుల్లో ఎక్కువ తీవ్రత లేదని, హాస్పిటల్స్లో అడ్మిట్ కావాల్సినంత తీవ్రమైన పరిస్థితులు లేవని DGHS వాళ్ళు తెలియజేస్తున్నారు. బట్ కోవిడ్ ప్రోటోకాల్ను పాటించడం ద్వారా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ప్రజలకు సూచిస్తున్నారు. ముఖ్యంగా సింగపూర్, హాంకాంగ్, చైనా, థాయిలాండ్ మొదలైన దేశాలకైతే ఇప్పుడు వెళ్ళకపోవడం మంచిది. మరి ముఖ్యంగా సింగపూర్లో అయితే లాస్ట్ 1 ఇయర్లో COVID-19 కేసుల సంఖ్య 28% పెరుగుదలను నమోదు చేసింది. సింగపూర్తో పాటు చైనా, థాయిలాండ్ దేశాల్లో కూడా COVID-19 కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టేంత వరకు మీ ప్రయాణాలను వాయిదా వేసుకోండి. ప్రస్తుతానికి ఈ దేశాలను సందర్శించకపోవడం ఉత్తమమని ఎక్స్పర్ట్స్ ఒపీనియన్. హాంకాంగ్లో అయితే కొత్త COVID-19 కేసుల పెరుగుదలను మనం పరిశీలిస్తే మార్చిలో 1.7% నుండి 11.4%కి ఈ కేసుల సంఖ్య పెరిగింది. దాంతోపాటు 30 మంది ఆల్రెడీ మరణించారు. ఈ 30 మందిలో కూడా ఆల్రెడీ ఎక్కువ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, వృద్ధులు ఎక్కువ మంది మరణించడం జరిగింది.
చైనా దేశంలో అయితే చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వారిస్తున్న రిపోర్ట్స్ ప్రకారం అయితే చైనాలో కరోనా వైరస్ మరీ విజృంభిస్తోంది. ఇటీవలి లాస్ట్ 1 వీక్లో చూస్తే టెస్టింగ్స్లో పాజిటివిటీ పర్సెంటేజ్ బాగా పెరుగుతోంది. థాయిలాండ్ కంట్రీలో కూడా ఏప్రిల్లో సాంక్రాంగ్ పండుగ తర్వాత థాయిలాండ్లో నెంబర్ ఆఫ్ కేసెస్ బాగా పెరుగుతున్నాయని అక్కడి గవర్నమెంట్ రిపోర్ట్స్ తెలియజేస్తున్నాయి. జేఎన్ వేరియంట్ వ్యాప్తిని కంట్రోల్ చేయాలంటే తీసుకోవాల్సిన చర్యల్లో మీరు ప్రధానంగా చేపట్టాల్సింది టీకాలు వేసుకోవడం. కొత్త రకాల వైరస్ల నుండి మన బాడీని రక్షించుకోవడానికి వ్యాక్సినేషన్ తప్ప వేరే మార్గం లేదు. అలాగే బూస్టర్ డోస్ను కూడా తీసుకోవాలి. సెకండ్ పాయింట్, మాస్క్ను ఖచ్చితంగా ధరించండి. ముఖ్యంగా రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాలను మీరు సందర్శించినప్పుడు మాస్క్ తప్పనిసరిగా ధరించండి. వెంటిలేషన్ సరిగా లేని ప్రాంతాలకు మీరు వెళ్ళినప్పుడు మాస్క్ తప్పనిసరి. దాంతోపాటుగా పరిశుభ్రత అనేది ఖచ్చితంగా పాటించండి. క్రమం తప్పకుండా మీ చేతులను సోప్తో వాష్ చేసుకోండి. శానిటైజర్ను కూడా వినియోగించండి. దాంతోపాటుగా అత్యంత తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్ లక్షణాలను ఎవరైనా ఎదుర్కొంటూ ఉంటే వారు దయచేసి ఇంట్లోనే ఉండండి. కరోనా వ్యాప్తికి కారణం కావద్దండి. మన భారతదేశంలో కోవిడ్-19 వైరస్ మొట్టమొదటిసారిగా 2020లో ప్రవేశించింది. అప్పుడు సృష్టించిన బీభత్సాన్ని ఇప్పటికీ మనం మర్చిపోలేం. దాని నుండి గుణపాఠాలు నేర్చుకొని తగిన జాగ్రత్తలు ప్రతి ఒక్కరూ పాటించాలి. 2020 నుండి ఇప్పటిదాకా కొన్ని వేల మంది కరోనా వైరస్ కారణంగా మరణించడం జరిగింది. 2020 నాటి పరిస్థితులు తిరిగి పునరావృతం కాకుండా చూడాలి అంటే ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. మన భారతదేశంలో కోవిడ్-19 కేసుల తీవ్రత స్వల్పంగానే ఉన్నప్పటికీ ముఖ్యంగా పర్యాటకులు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కోవిడ్ కేసుల పరిస్థితిని చూసుకొని మీరు ఎంచుకున్న ప్రాంతాలను సందర్శించండి. కోవిడ్-19 కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలను వాటికి సంబంధించిన పర్యటనలను తాత్కాలికంగా వాయిదా వేసుకోండి. పర్యాటకుల ద్వారానే కోవిడ్-19 ఇతర ప్రాంతాలకి ఎక్కువగా విస్తరించడానికి అవకాశం ఉంటుంది. కోవిడ్-19 పరిస్థితి గురించి ప్రపంచం మొత్తానికి తెలుసు. సాధారణ పరిస్థితుల నుండి అత్యంత తీవ్రమైన పరిస్థితులకు చేరుకోవడానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చు. మరి ముఖ్యంగా విదేశాల్లో పర్యటించేటప్పుడు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోండి. కోవిడ్-19 ప్రోటోకాల్ను ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మిమ్మల్ని మీరు కాపాడుకోండి, మీ కుటుంబాన్ని కాపాడండి, సమాజాన్ని కూడా కాపాడండి.